హలో వ్యూవర్స్, మనం ఈరోజు ఆల్జిబ్రాలో ఫైనల్గా క్వశ్చన్స్ చేద్దాం. ఇప్పటివరకు చెప్పుకున్న వాటి మీద వాటి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అని మనం ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, n ఈజ్ ఈక్వల్ టు 7 + 4√3 అయితే √n + 1/√n విలువ ఎంత? మనం నేర్చుకున్న దాన్ని బట్టి n ఇచ్చారు, n నుంచి √n విలువ కనుక్కోవాలి. మనం ఇలా చేసేటప్పుడు దీన్ని a+b² ఫామ్లో కన్వర్ట్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ √3 ఉన్నదాన్ని 2ab అనుకుంటే 2 ఇంటూ మిగిలింది 2√3. ఈ 2√3లో ఏది a ఏది b మనం కనిపెట్టాలి. అప్పుడు దీన్ని a² + b² అనుకోవాలి. మనం ఏ రెండింటిని అంటే ఇప్పుడు ఇది 2 ఇంటూ √3 అని తీసుకోవచ్చు, 2√3 ఇంటూ 1 కూడా తీసుకోవచ్చు. అప్పుడు a2 b√3 అవుతుంది. సెకండ్ కేసులోనేమో a2√3 b1 అవుతుంది. ఇప్పుడు a² + b² ఏది 7కి ఈక్వల్ అవుతుందో చెక్ చేసుకుందాం. అందులో 2² + √3² దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి, 4 + 3 7 అయింది. సో ఇప్పుడు మనకి దీన్ని డైరెక్ట్గా స్ప్లిట్ చేసి రాసుకుంటా. చూడండి, 2² + √3² + 2 ఇంటూ 2 ఇంటూ √3. ఇప్పుడు ఇది a² + b² + 2ab ఫామ్లో ఉంది. ఇప్పుడు దాన్ని మనం a+b² అనుకోవచ్చు. 2 + √3² అయింది. సో ఇప్పుడు మనకి √n దీని విలువ √2 + √3². రూట్ స్క్వేర్ పోవడం వల్ల ఇది 2 + √3గా మిగులుతుంది. సో అలానే 1/√n దీని విలువ ఎలా చేయాలి? 1/2 + √3. సో దీంట్లో న్యూమరేటర్లో డినామినేటర్లో 2 - √3తో మల్టిప్లై చేసుకుంటే డినామినేటర్ హారము 2² - √3² 4 - 3 1 వస్తుంది. పైన న్యూమరేటర్ లవము 2 - √3 వస్తుంది. అంటే 1/√n అంటే 2 - √3 అనమాట. ఇప్పుడు ఆ రెండింటి నుంచి మనము √n + 1/√n విలువ చూడండి ఎలా వస్తుందో. ఈజ్ ఈక్వల్ టు √n అంటే 2 + √3 వచ్చింది, ప్లస్ 1/√n అది 2 - √3 వచ్చింది. √3 క్యాన్సిల్ అయిపోయి మనకి 2 + 2 4 మిగులుతుంది. √5 √3 వాల్యూస్ ఇచ్చారు. 1/√5 - √3 డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకు డినామినేటర్లో హారంలో 2.2361 √5 విలువ, √3 విలువ 1.7321. ఈ రెండింటిది ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసినా కానీ మనకి వాల్యూ 1/0.5 అలా వస్తుందన్నమాట. సో మనకు అది క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. దాని బదులు అలాంటి అంకే న్యూమరేటర్లో వచ్చే విధంగా చేద్దాం. 1/ ఇప్పుడు దీన్ని ఇంకేమైనా మాడిఫై చేసుకోవచ్చా చూద్దాం. 1/√5 - √3 √5 + √3తో మల్టిప్లై చేసుకొని చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? √5 + √3 డివైడెడ్ బై √5 + √3 ఇంటూ √5 - √3 ఏమవుతుంది? a² - b² ఫార్ములా అప్లై చేసుకుంటే a + b ఇంటూ a - bకి 5 - 3 అవుతుంది. అంటే √5 + √3/2. దీన్ని చేయడం చాలా ఈజీ. ఇప్పుడు √5 + √3 నేను రాసుకోవచ్చు. మనం ఈజ్ ఈక్వల్ టు 2.2361 + 1.7321. సో ఆ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే మనకేమొస్తుంది? 2869.3. సో దీన్ని విలువ మనం ఇప్పుడు √5 + √3/2 అంటే 3.9682/2 అనమాట. ఇది 1.9841 వస్తుంది. సో అలానే ఇప్పుడు మూడో ప్రశ్న, ఈ క్రింది సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య కనుగొనము. పెద్ద సంఖ్య కనుక్కోవాలి. ముందు వీటి మనం ఆల్రెడీ చూసిన విధంగా మనకు తెలిసిన మెథడ్స్ స్క్వేర్ చేయడం లేదంటే రెసిప్రోకల్స్ చేసి కూడా కనుక్కోవచ్చు. సో దీన్ని ఫస్ట్ మనము √5 - √3ని లవహారాల్లో మనం √5 + √3తో గుణిద్దాం. గుణించాక ఇది ఏమవుతుంది? లవము a + b ఇంటూ a - b 5 - 3 వస్తుంది మనకి. అది 2 అవుతుంది. హారంలో ఏం మిగిలింది? √5 + √3. ఈ విధంగా ప్రతి దాంట్లో 2 డిఫరెన్స్ ఉంది కాబట్టి అన్నిటిల్లో 11లో 2, హారంలో దాన్ని ప్లస్ చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఇచ్చింది ఇప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్గా రాసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఒకటి చూసాం. 2/√5 - √5 + √3 2/√7 + √5
2/√9 ప్లస్ √7 2/√11 ప్లస్ √9. సో ఇప్పుడు మనం ఇంకో కంపారిజన్ చేద్దాం. √5 ప్లస్ √3 లెస్ దెన్ √5 ప్లస్ √7. అలానే √5 ప్లస్ √7 లెస్ దెన్ √7 ప్లస్ √9. అలానే √9 ప్లస్ √7 లెస్ దెన్ √9 ప్లస్ √11. సో ఇవన్నీ హారాల్లో ఈ విధంగా ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. √5 ప్లస్ √3 లెస్ దెన్ √7 ప్లస్ √5 లెస్ దెన్ √7 ప్లస్ √9 లెస్ దెన్ √9 ప్లస్ √11. వీటికి విలోమాలు రాసుకుంటే ఈ మధ్యలో ఉన్న సింబల్స్ చేంజ్ అయిపోతాయి. అంటే 1/√5 ప్లస్ √3 గ్రేటర్ దెన్ 1/√7 ప్లస్ √5 గ్రేటర్ దెన్ 1/√7 ప్లస్ √9 గ్రేటర్ దెన్ 1/√9 ప్లస్ √11. అన్నిటిని 2తో మల్టిప్లై చేసుకుంటే అదేవిధంగా ఇప్పుడు వీటిని 2తో గుణిస్తే డైరెక్ట్గా ఇక్కడ ఏం సింబల్స్ ఉంటాయి? సేమ్ సింబల్స్ ఇవే కాబట్టి ఇక్కడ కూడా సో అన్నిటికంటే పెద్ద సంఖ్య వీటిలో √5 మైనస్ √3, చిన్న సంఖ్య √11 మైనస్ 2x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 16, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 11 అని ఇచ్చారు. xy విలువ కనుక్కోవాలంటే మనం xy విలువ సపరేట్గా డైరెక్ట్గా అయితే ఏమీ చేయలేము. ఇక్కడ ఏ ఫార్ములాలు పడి సపరేట్గా xy విడివిడిగా కనుక్కొని మనం దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2x ప్లస్ y x ప్లస్ y సబ్స్ట్రాక్షన్ చేస్తే ఇది x మిగులుతుంది. 16 మైనస్ 11 5 మిగులుతుంది. x 5 అయితే y 6, 2 కలిపితే 11 సరిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 × 6 ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుందన్నమాట. నెక్స్ట్ 5వ ప్రశ్న. వాస్తవ సంఖ్యా సమితిలో సమీకరణం 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 5 నకు ఒకటే సమీకరణం ఇచ్చాడు. ఒకే సమీకరణం ఇస్తే అది ఒకటే సరళ రేఖ వస్తుంది మనకి. దాని మీద ఎన్ని బిందువులు దాన్ని పరుస్తాయి? అనంత బిందువులు ఉంటాయి. అందుకే దానికి అనంత సంఖ్యాక సాధనాలు ఉంటాయి. రెండిస్తే మనం కలవకపోవచ్చు, ఖండించుకోకపోవచ్చు, సమాంతరంగా ఉండొచ్చు, రెండు ఒకటే అయ్యవచ్చు. రెండు ఒకటే అవ్వడం ఇది రెండు సేమ్ కాబట్టి అంటే ఒకే సమీకరణం ఇచ్చాడు కాబట్టి దీన్ని అనంత బిందువులు తృప్తిపరుస్తాయి. అందుకే అనంత సంఖ్యాక సాధనాలు ఉంటాయి అన్నమాట దీనికి. 6వది 2 సమీకరణాలు ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చి వ్యవస్థకు సాధన లేకపోతే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4, 3x ప్లస్ ky ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఈ రెండింటిని వాడుకొని డైరెక్ట్గా a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు c1, a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు c2 ఉన్నప్పుడు సాధన లేకపోవడానికి కారణం అంటే మనం రాసుకోవాల్సిన ఫార్ములా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అది కానీ c1/c2కి ఈక్వల్ ఉండకూడదు. అంటే అది 4/5 అనమాట. ఇక్కడ 4/5 అంటే రెండు సమాంతరంగా రావాలి మనకి, కానీ ఒకటే ఉండకూడదు. అందుకే నాట్ ఈక్వల్ టు 4/5. 2/3 నాట్ ఈక్వల్ టు 4/5 కరెక్టే, అది మ్యాచ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి తెలియదు ఈ రెండు సమానంగా ఉన్నాయో లేదో, కానీ అవి సమానం అనుకుంటేనే మనకు అప్పుడు సాధన లేకుండా ఉంటుందన్నమాట. సో సాధన ఉండకూడదంటే 2/3 ఈజ్ ఈక్వల్ టు 3/k అవ్వాలి. సో 2/3 ఈజ్ ఈక్వల్ టు 3/k. దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే k 3 × 3/2 అవుతుంది. సో 9/2 అని వస్తుంది మనకి. సమీకరణ వ్యవస్థ 2 సమీకరణాలు ఇచ్చారు. అనంత సంఖ్యాక సాధనలు ఉండాలంటే ఇక్కడ ఈక్వల్ టు c1/c2 కూడా ఉండాలి. అంటే 3/6 ఈక్వల్ టు 2/4 ఈజ్ ఈక్వల్ టు k/5. ఈక్వల్ టు లేకపోతే లాస్ట్ దానికి సాధన ఉండదు. అన్నీ ఈక్వల్ ఉన్నాయి అంటే దాని అర్థం అప్పుడు దానికి అనంత సంఖ్యాక సాధనలు ఉంటాయని అర్థం అనమాట. సో ఈ రెండు చెక్ చేయండి. ఈ రెండు ఆల్రెడీ ఈక్వల్ టు 1/2 ఈక్వల్ టు 1/2 ఈజ్ ఈక్వల్ టు k/5. ఇది కూడా ఈక్వల్ ఉండాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం k విలువ కనుక్కోవాలి డైరెక్ట్గా. సో 1/2 × 5 ఇటు తీసుకొస్తే ఈజ్ ఈక్వల్ టు k. సో k విలువ ఎంత? 5/2
2 అన్నమాట. 8వ ప్రశ్న, ఏ యొక్క విలువ వద్ద ఇది ఖచ్చితమైన వర్గ సమీకరణం అవుతుంది, అంటే హోల్ స్క్వేర్ అవ్వడం అనమాట. ఇప్పుడు ఇక్కడ రూట్ ఎక్స్ ఉంది చూడండి, దాని నుంచి మనకు స్ట్రైక్ అవ్వాలి. ఎక్స్ని రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2a అని రాసుకున్నాం. అప్పుడు 1/4 ఉంది, అంటే ఇప్పుడు మనం దీన్ని 1/8 అని రాసుకోవచ్చు. అంటే 2 4 8 1/8 అవుతుంది అలా. సో 1/4నే మనం 2/8 అని రాసుకున్నాం. ప్లస్ అంటే ఇచ్చిన మనది దీన్ని కొద్ది మాడిఫై చేసి రాసుకుంటున్నాం అనమాట మనం. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి ఇది హోల్ స్క్వేర్ అవ్వాలంటే ఏ స్క్వేర్ ఉంది, 2ab ఉంది, అంటే బీ స్క్వేర్ లేదనమాట. దీన్ని బీ స్క్వేర్ అనుకుంటే ఏ స్క్వేర్, ఇప్పుడు కంపేర్ చేసుకుందాం. ఈ రెండు సేమ్. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/8 హోల్ స్క్వేర్, అంటే ఇది హోల్ స్క్వేర్ అని రాయగలుగుతున్నాం కాబట్టి. సో ఏ స్క్వేర్ ఎంత, 1/8 హోల్ స్క్వేర్. దిస్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటాయి కదా దీనికి రూట్స్, ఏ స్క్వేర్కి 2 వాల్యూస్ వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ 1/8 అని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3qx మైనస్ 2qq, అంటే మనం ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే మైనస్ 2q, ఎక్స్ మైనస్ 2 ఒక కారణాంకం, అంటే ఎక్స్ మైనస్ 2తో అది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ 2 0 అయి ఉండాలి. సో ఇదే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వాట్ ఎఫ్ ఆఫ్ 2 ఎంత, ఎక్స్ 2 పెడితే 2 స్క్వేర్ ప్లస్ 3 × 2 6q మైనస్ 2q ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో 4 ప్లస్ 4q ఈజ్ ఈక్వల్ టు 0, 4q ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4, q ఈజ్ ఈక్వల్ టు -1 అని వస్తుంది అనమాట మనకి. ఇది 4th ఆప్షన్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 9x² మైనస్ kx ప్లస్ 81 ఈజ్ ఈక్వల్ 0 అనే సమీకరణానికి మూలాలు సమానమైతే k విలువ ఎంత? అంటే ఇప్పుడు మనం ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0కి మూలాలు సమానం అవ్వాలంటే దాని విచక్షణ b² మైనస్ 4ac 0 అయి ఉండాలి. ఇక్కడ b² ఎవరు, -k హోల్ స్క్వేర్ మైనస్ 4 × a 9 c 81 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు k² వాల్యూ ఎంత, 4 × 9 × 81, k ఈజ్ ఈక్వల్ టు 2 × 3 × 9, అంటే ఇది యాక్చువల్గా 2² 3² 9² కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు, కేకి స్క్వేర్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 × 2 6, 6 9s 54 అనమాట. సో ఇలా సెకండ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఉందన్నమాట. దీంట్లో వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ బీటా, మూలాల మొత్తం మైనస్ b/a, అంటే ఇక్కడ bq ఉంది కాబట్టి q/p మైనస్ q/p. ఆల్ఫా బీటా విలువ ఎంత, c/a అంటే r/p. సో ఇక్కడి నుంచి మనం కనుక్కోవాలి డైరెక్ట్గా. సో ఫస్ట్ ఇది కనుక్కుందాం మనం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, మనం ఇది ఎలా కనుక్కోవచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా తీసేస్తే అందులో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మిగులుతుంది. సో దీని వాల్యూ ఎంతో చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే q²/p² మైనస్ 2 × ఆల్ఫా బీటా ఎంత, r/p. దీన్ని ఫైనల్గా సింప్లిఫై చేస్తే q² మైనస్ 2pr/p² వస్తుంది. అంటే ఇది ఈక్వల్ టు ఫస్ట్ది అనమాట. సో నెక్స్ట్ దీన్ని చేద్దాం, ఇక్కడే చేద్దాం. దీన్ని ఏం రాయొచ్చు, క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా అని వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, మైనస్ q/p, ఆల్ఫా బీటా ఎంత, r/p. p అండ్ p క్యాన్సిల్ అయిపోయి మైనస్ q/r అని వస్తుంది. అంటే ఇదన్నమాట. ఫైనల్గా మిగిలింది మనకి ఇది ఒకటే. దీని వాల్యూ వస్తుందో చూడండి, ఆల్ఫా స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే బీటా² బై ఆల్ఫా బీటా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా² ఆల్రెడీ కనుక్కున్నాం మనం, అది ఇక్కడ ఉంది చూడండి, q² మైనస్ 2pr/p² ఇంటూ ఆల్ఫా బీటా ఎంత, r/p. ఒక p క్యాన్సిల్ అయిపోతే ఇది ఫైనల్గా మనకు మిగిలేది q² మైనస్ 2pr/p².
పిఆర్ అనమాట. అంటే ఇది సెకండ్ దానికి అండ్ మైనస్ ప్లస్ కాదు. సో ఇది థర్డ్ దానికి అంటే 3 అయిపోయాయి మనకి. అంటే A4. సో ఈ 2 ఆప్షన్లో ఒక ఆప్షన్. నెక్స్ట్ B3. సో ఫస్ట్ ఆప్షన్. C ఆబ్వియస్గా 1 అందులో. ఇది దాని ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్. ఒక అంకె శ్రేణిలో 9వ పదము -6, 25వ పదము 14 పదాంతరము. చూడండి, పదాంతరం D అనుకుందాము. 9వ పదంకి మనం 25వ పదానికి వెళ్ళడానికి, 9వ పదం నుంచి 25వ పదానికి వెళ్ళడానికి మనం ఎన్ని పదాంతరాలు కూడాలి? ఒక పదాంతరం కూడామనుకో, దీనికి ఒక డీని కూడితే యాడ్ చేస్తే A9కి అది A10 అవుతుంది. సో అలా మనము 16 డీలు యాడ్ చేస్తే 25 అవుతుంది. సో దీనికి 16 డీలు యాడ్ చేద్దాం, 16D. సో A9 ఎంత? -6 ప్లస్ 16D ఈజ్ ఈక్వల్ టు A25 అంటే 14. 16D ఈజ్ ఈక్వల్ టు 20. D ఈజ్ 20/16 ఈజ్ ఈక్వల్ టు 4 5 20, 4 4 16 అంటే 5/4 మనకు వస్తుంది అనమాట. 13th క్వశ్చన్. ఒక అంకె శ్రేణిలో మొదటి పదము 3/2 మరియు పదాంతరము 1 అంటే ఫస్ట్ టర్మ్ 3/2 D1 అని ఇచ్చాడు. దాని 11వ పదం అంటే A11 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్. సో A1కి 10 సార్లు D యాడ్ చేస్తే 11 వస్తుంది. అంటే n-1 11th టర్మ్ కాబట్టి 11-1 10 Dలు యాడ్ చేస్తే 11వ పదం అవుతుంది అది. అంటే 3/2 ప్లస్ D1 కాబట్టి 10 × 1 1. సో ఇది 3/2 ప్లస్ 20/2. సో టోటల్ 23/2 అని మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ 14th క్వశ్చన్. 2√2 4 గుణశ్రేణిలో ఉన్నప్పుడు అంటే ఇది AR స్క్వేర్ అయినప్పుడు ఎక్కడో AR⁻n-1 ఎన్నో పదము అది 128 అని ఇచ్చాడు మనకి. మొదటి 3 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 2√2 అండ్ 4 ఇచ్చారనమాట మనకి. సో అలా ఇచ్చినప్పుడు ప్రశ్నలో ఏ తెలుసు అంటే ఏ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి దేంతో దీన్ని మనం గుణించాం? √2తో గుణించాం. అంటే R√2. ఏ ఎంత? 2. ఆ 2 చెప్పేచ్చు ఇక్కడి నుంచి. సో ఇప్పుడు మనం 128ది ఎన్నో పదం అని అడుగుతున్నప్పుడు అది మనకు తెలియదు, ఎన్నో పదం అనుకుందాం. అది ఈక్వల్ టు 128 అనుకుంటే n విలువ ఎంత వస్తే మనకు ఎన్నే మన ఆన్సర్. సో A2 ఇది √2 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 128. సో ఇప్పుడు ఇక్కడ నుంచి √2 పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు ఒక 2ని క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 2 ఎంత? 64 వస్తుంది. సో √2 n పవర్ n-1 ఈజ్ ఈక్వల్ టు 64 అనగా 2 పవర్ 6 అనమాట. దీన్నే మనం √2 చేసుకుంటే 2 అంటే √2 హోల్ స్క్వేర్, ఆ స్క్వేర్ 2 × 6 12 అయిపోతుంది ఇది. సో n-1 12 అయినప్పుడు n ఎంత? 13 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 15th క్వశ్చన్. ఈ పదాలు మొత్తం కనుక్కోమన్నారు. n పదాలు అయితే ఎలా? సో ఇలా ఇచ్చిన ఏ క్వశ్చన్కైనా 7 77 777 ఇలా ఇచ్చిన అన్నిటికీ ఒకటే పద్ధతి ఉంటుంది. సో ఆ పద్ధతి ఏంటంటే ఇందులో ముందుగా 5 కామన్ తీయాలన్నమాట. తీస్తే 0.1 సమ్ అనుకుంటా, అన్నిటిని కూడాలి కదా, ప్లస్ చేస్తున్నాను అనమాట అన్నిటిని. 0.11 0.111 అలా ఎన్ని పదాలు ఉన్నాయి? n పదాలు ఉన్నాయి. సో ఇందులో దీన్ని 5/9 అని రాసి 9తో మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను. అప్పుడు అది 0.9 అంటే 9/10 అవుతుంది. 0.1 అంటే 1/10, 0.11 అంటే 11/100. సో నెక్స్ట్ది 99, 9తో గుణిస్తే 99, 0.11 తీసేస్తున్నా /100. అలానే ఇది 999/1000 అలా n పదాలు ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇది చేయడం ఈజీ. 9/10ని 1 - 1/10 అని రాసుకోవచ్చు. చూడండి, 1 - 1/10, 10 - 1/10 అంటే 9/10. అలానే 1 - 1/100 ఈజ్ ఈక్వల్ టు 100 - 1/100
ఈజ్ ఈక్వల్ టు 99/100 అంటే 9/10ని ఇలా రాసుకోవచ్చు. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ రాసుకుంటూ వెళ్తే అలానే మనకి ప్లస్ 1 - 1/100 అలా మూడో పదం రాయట్లేదు నేను, అలా n పదాలు ఉన్నాయి. సో ఇప్పుడు అలా ఎన్ని వన్లు ఉంటాయి, n వన్లు ఉంటే n × 1 మైనస్ మిగిలిందంతా ఒక దగ్గర రాస్తాను. 1/10, 1/100 అంటే 1/10², 1/1000 అంటే 1/10³ అలా. ఇప్పుడు మొదటి దాంట్లో 10⁻1 వచ్చింది, రెండో దాంట్లో 10² వచ్చింది, 2 అని వచ్చింది, మూడో దాంట్లో 3 అని వచ్చింది. ఎన్నో పదంలో ఏముంటుంది, 1/10n అని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనికి మనం ఇది ఇప్పుడు గుణశ్రేణిలో ఉంది మనకి 5/9 ఇంటూ n మైనస్ ఇక్కడ మొదటి పదం a 1/10 ప్రతిసారి దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 1/10తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే r ఎంత 1/10 అనమాట. n పదాలు ఉన్నాయి. n మైనస్ ఇప్పుడు n పదాలున్న గుణశ్రేణి ఫార్ములా ఏం వేసుకుంటాం, a ఇంటూ a ఎంత 1/10 1 - r⁻n 1 - r అని రాసుకుంటాం అనమాట. సో ఫైనల్ స్టెప్ సింప్లిఫై చేసి ఇక్కడ డినామినేటర్ 10 ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 9 మిగులుతుంది. 5/9 ఇంటూ n మైనస్ 10⁻n - 1 ఈ బయట పోతుంది, కింద 9 ఇంటూ 10⁻n మిగులుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు 5/9 రెండే ఉన్నాయి, n మైనస్ 1 - 10⁻n కాదు 10⁻n - 1 రైట్. సో ఇది మన ఆన్సర్ అన్నమాట. చివరి ప్రశ్న 2/5 చూడండి, ఇక్కడ 2లని సపరేట్ చేసుకుందాం. ఇవి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, అలానే 3లని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 2 కామన్ తీసుకుంటే 1/5 1/5³ ఇలా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇక్కడ 3 కామన్ తీసుకుంటే 1/5² 3/5 కామన్ తీసుకుందాం. ఇందులో 3/5 కామన్ తీసుకుంటే 1/5 1/5³ అలా ఇది కూడా ఇన్ఫినిటీ వరకు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో 1/5 1/5³ ఇవి కామన్ తీసుకుంటే 2 + 3/5 వస్తుంది మనకి. సో 1/5 1/5³ ఇలా ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇప్పుడు ఇది గుణశ్రేణిలో ఉండి r 1 కంటే తక్కువ ఉంది కాబట్టి దీనికి వేయచ్చు. ఇక్కడ a ఎంత 1/5 మొదటి పదం, a/1 మైనస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం దీన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నాం, దేంతో గుణిస్తున్నాం 1/5² అంటే 1/5² అనేది r అనమాట. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తుంది 1/5²తో, r ఇదేమో a. సో a/1 - r 1/5² 1/25 మనకి ఏమొస్తుందంటే 5 × 2 10 10 + 3 13/5 ఇక్కడ ఉంటుంది, ఇంటూ ఇక్కడ 1/5 ఉంటుంది, 25 1 - 1/25 అంటే 25 - 1 24/25 అన్నమాట. సో ఇందులో ఉన్న 5 సార్లు పోతుంది, ఈ 5 పోతుంది, ఫైనల్గా మనకి 13/24 వస్తుందన్నమాట. సో ఇంతటితో మనం కొన్ని ప్రశ్నలు చేసి చూసుకున్నాం ప్రాక్టీస్ పర్పస్లో. సో ఇవి కూడా మీరు దృష్టి సారించి చేసుకోవాలని సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.